వెల్కమ్ టు డే 12 ఆఫ్ ప్లేరైట్. ఇవాళ మనం టెస్ట్ కేస్‌ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది చూద్దాము. సో, ఇక్కడ మనం టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ చేయాలంటే వి హావ్ టు యూజ్ ఎన్‌పీఎక్స్ ప్లేరైట్ టెస్ట్ అని ఇచ్చి పాత్ ఆఫ్ ద ఫైల్స్ మెన్షన్ చేసి, ఆ తర్వాత ఒకవేళ మీరు క్రోమియం బ్రౌజర్‌లో రన్ చేయాలనుకుంటే ప్రాజెక్ట్ ఈక్వల్ టు క్రోమియం అని ఇవ్వచ్చు. మీరు ఏ బ్రౌజర్‌లో రన్ చేయాలనుకుంటున్నారో ఆ బ్రౌజర్ యొక్క నేమ్ ఇవ్వాలి. ఒకవేళ మీరు ఏ బ్రౌజర్ నేమ్ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ ప్లేరైట్ అనేది 3 డిఫరెంట్ బ్రౌజర్స్‌లో ఎగ్జిక్యూట్ చేసేస్తది ప్యారలెల్‌గా. అండ్ ఆల్సో ఒకవేళ మీరు హెడెడ్ మోడ్‌లో లైక్ టెస్ట్ కేస్ రన్ అయ్యేటప్పుడు మీరు చూడాలి అనుకుంటే దెన్ యూ హావ్ టు యూజ్ హెడెడ్ అనమాట. సో, హెడెడ్ ఇవ్వకపోతే అది హెడ్‌లెస్ మోడ్‌లో రన్ అవుతుంది. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యి మీరు అవుట్‌పుట్ అనేది చూడొచ్చు. ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్‌లో క్విక్‌గా మనం అసలు ఎలా రన్ చేద్దాం అనేది చూద్దాం. సో, లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ చూసాము దట్ లాగిన్.spec.ts ఫైల్ క్రియేట్ చేసాము. కొంచెం కోడ్ రాసాము. బట్ ఇవాళ మనం మళ్ళీ మొత్తం చూద్దాము. బికాజ్ ఇప్పుడు నేను ఇది లాంగ్ వీడియో ఫార్మాట్‌లో పెడదాం అనుకుంటున్నాను. సో, మనం ఫస్ట్ ఏం చేసాం ప్లేరైట్ నుండి ఇంపోర్ట్ టెస్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాము. ఆ తర్వాత ఫస్ట్ ఆ వెబ్‌సైట్ చూద్దాం. సో, ఇక్కడ చూస్తే మీరు సాస్ డెమో అనే వెబ్‌సైట్ మీద మనం ఈ స్క్రిప్ట్ రాద్దాం అనుకుంటున్నాం. సో, ఇక్కడ ఆల్రెడీ మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ అనే ఫీల్డ్స్ ఉన్నాయి. లాగిన్ ఫీల్డ్ ఉంది. సో, వీటిని మనం ఫస్ట్ లొకేట్ చేయాలి అనంటే వి హావ్ టు యూజ్ ద లొకేటర్స్. సో, ఎలా లొకేట్ చేస్తాము? ఆ ఎలిమెంట్ మీద రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తే డెవలపర్ దానికి సంబంధించిన హెచ్‌టీఎంఎల్ కోడ్ అనేది మీకు కనిపిస్తది. సో, ఆ హెచ్‌టీఎంఎల్ కోడ్ బేస్ చేసుకొని యూ కెన్ ఐడెంటిఫై ద ఎలిమెంట్. అలా ఐడెంటిఫై చేయడానికి మనకు డిఫరెంట్ వేస్ ఉన్నాయి. లైక్ వి హావ్ ఐడీ, సీఎస్ఎస్ సెలెక్టర్, గెట్ బై రోల్, గెట్ బై డేటా టెస్ట్ ఐడీ. హ్మ్. ఇలా చాలా మనం అంతకు ముందు కూడా చూసాం. గెట్ బై ప్లేస్ హోల్డర్. సో, ఇవాళ మనం గెట్ బై ప్లేస్ హోల్డర్ వాడి చూద్దామని ట్రై చేద్దాం. సో, డెవలపర్ ఇక్కడ యూజర్ నేమ్ అనే ఫీల్డ్ కనిపించడం కోసం ఏమని రాసారు? ప్లేస్ హోల్డర్ వాల్యూ యూజర్ నేమ్ అని రాసారు. సో, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండేది అట్రిబ్యూట్, రైట్ సైడ్ ఉండేది వాల్యూ. సో, ప్లేస్ హోల్డర్ అనే అట్రిబ్యూట్‌లో యూజర్ నేమ్ అనే వాల్యూ ఉంది. సో, మనం దాన్ని యూజ్ చేసుకొని వి కెన్ రైట్ అవర్ టెస్ట్ కేస్ అనమాట. ఆ ఎలిమెంట్‌ని లొకేట్ చేయొచ్చనమాట. సో, ఇప్పుడు మన యూజర్ నేమ్ అనే వాల్యూని కాపీ చేసుకొని, విజువల్ స్టూడియో కోడ్‌లోకెళ్ళి మనం ఏం చేయాలి? పేజ్ ఆబ్జెక్ట్ ఎలా వస్తది? పేజ్ డాట్ దానిలో ఏమని మెథడ్ ఉందంట? గెట్ బై ప్లేస్ హోల్డర్ అనే లొకేట్ ఉంది. దాని లోపల యూజర్ నేమ్ అనే ఫీల్డ్‌ని ఇవ్వాలి. అండ్ మనం సెలీనియంలో ఎలా వాడతాము? ఆహ్, డేటాని ఎంటర్ చేయడానికి సెండ్ కీస్ వాడతాం కదా! ఇక్కడ ఫిల్ వాడతాము. సిమిలర్‌లీ అలానే మనం గెట్ బై ప్లేస్ హోల్డర్ ఫర్ పాస్వర్డ్ గూడా ఐడెంటిఫై చేసి రాసుకున్నాము. ఫిల్ చేయడానికి డాట్ ఫిల్. సో, ఇక్కడ నేను టెస్ట్ డేటా నాకెక్కడ దొరికిందంటే ఆల్రెడీ ఆ వెబ్‌సైట్‌లో అక్కడ ఇచ్చారు డెమో సైట్ కాబట్టి నేను ఆ డేటాని యూజ్ చేసుకొని ఫిల్ చేస్తున్నాను ఆ వెబ్‌సైట్‌కి. సో, ఆ నెక్స్ట్ మనం క్లిక్ చేయాలి కాబట్టి వి కెన్ యూజ్ డాట్ క్లిక్. అయితే ఇప్పుడు మనకి సెలీనియంలో ఐడీ వాడే హాబిట్ చాలా ఎక్కువ కదా! సో, ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఐడీ వాడాలి అని అనుకుంటే డైరెక్ట్‌గా మనకి ఐడీ అనే లొకేటర్ లేదు ప్లేరైట్‌లో. మనకేముంది లొకేటర్ ఉంది. దానిలో ఫంక్షన్ ఉంది. సో, దాని లోపల వి హావ్ టు పాస్ అవర్ సీఎస్ఎస్ సెలెక్టర్ అనమాట. సో, మీరక్కడ ఐడీని ఎలా ఐడెంటిఫై చేస్తాం సీఎస్ఎస్ సెలెక్టర్‌లో? హాష్ పెట్టొచ్చు కదా ముందు. హాష్ ఐడీ లేకపోతే క్లాస్ నేమ్ వాడాలంటే డాట్ క్లాస్ నేమ్. అట్రిబ్యూట్ అండ్ వాల్యూ వాడాలంటే ట్యాగ్ రెక్టాంగిల్ బ్రాకెట్ అట్రిబ్యూట్ ఈక్వల్ టు వాల్యూ. సో, అలా మీరు ఐడెంటిఫై చేసి రాసుకున్నారు. సో, ఇలా మనం కోడ్ రాసుకున్న తర్వాత దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నాం అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి? టెర్మినల్‌లోకి వెళ్లి వి హావ్ టు గివ్ ద కమాండ్ ఎన్‌పీఎక్స్ ప్లేరైట్ టెస్ట్. సో, ఇక్కడి వరకు కామన్. ఈ కమాండ్ ప్రతి చోట సేమే. బట్ దీని తర్వాత ఏంటి మనం ఏదైనా స్పెసిఫిక్ ఫైల్ రన్ చేయాలనుకుంటుంటే వి హావ్ టు గివ్ ద పాత్ ఆఫ్ ద ఫైల్. సో, ఆ పాత్ ఆఫ్ ద ఫైల్ మనం ఇక్కడ ఎక్కడుంది? ఆల్రెడీ మనం ప్లేరైట్ టీచింగ్ అనే ఫోల్డర్‌లో ఉన్నాం. సో, దాని లోపల టెస్ట్ ఫోల్డర్‌లో లాగిన్.spec.ts అనే ఫైల్ ఉంది. సో, దాని యొక్క ఫైల్ పాత్‌ని ఇస్తున్నాం ఇక్కడ. సో, వన్స్ మనం ఫైల్ పాత్ ఇచ్చిన తర్వాత మనం ఓన్లీ క్రోమియం బ్రౌజర్‌లో ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం ప్రాజెక్ట్ ఈక్వల్ టు క్రోమియం అని స్పెసిఫై చేస్తాము. సో, ప్రాజెక్ట్ ఈక్వల్ టు క్రోమియం ఇవ్వకపోతే ఏమవుతుంది? బై డిఫాల్ట్ ప్లేరైట్ అనేది 3 బ్రౌజర్స్‌లో ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. సో, మన ప్రాజెక్ట్ ఈక్వల్ టు క్రోమియం ఇవ్వడం వల్ల అది ఓన్లీ ఆ ఒక్క
బ్రౌజర్‌లోనే ఎగ్జిక్యూట్ చేస్తుంది. అది హెడెడ్ మోడ్‌లో రన్ చేయాలంటే హెడెడ్ ఇవ్వాలి. అది స్టార్టింగ్‌లో ఆల్రెడీ చెప్పాను. సో, ఇక్కడ చూస్తే మీ టెస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఎగ్జిక్యూట్ అయిపోయి మనకి టెస్ట్ కేస్ పాస్డ్ అని కనిపిస్తుంది. సో, ఇప్పుడు రిపోర్ట్ చూడాలంటే మనం ఏం వాడాలి? అక్కడ ఆల్రెడీ కమాండ్ కనిపిస్తుంది కదా! ఎన్‌పీఎక్స్ ప్లే రైట్ షో రిపోర్ట్ అని. మీరు ఆ కమాండ్ ఇస్తే మనకి రిపోర్ట్ అనేది ఓపెన్ అయ్యి కనిపిస్తది. సో, ఇప్పుడు రిపోర్ట్ వచ్చిన తర్వాత వి కెన్ సీ ఇక్కడ ఒక టెస్ట్ కేస్ పాస్ అయింది. క్రోమియం బ్రౌజర్‌లో రన్ అయింది. 2.9 సెకండ్స్ పట్టింది. అండ్ దాని లోపల 3 స్టెప్స్ నావిగేట్ అయ్యాం, ఫిల్ చేసాం, క్లిక్ చేసాం. సో, ఇలా మనం మన రిపోర్ట్‌ని చూడొచ్చు. దీన్ని మనం ఎన్హాన్స్ కూడా చేసుకోవచ్చు. లైక్ మనం సెలీనియంలో ఎలా చేస్తాం అలాగా. అది ఫ్యూచర్‌లో చూద్దాం. థాంక్ యూ.